సార్ ఇండిపెండెన్స్ టైం కి ₹1 విలువ $1 తో సమానం. ఆ రూపాయిని మనమంతా కలిసి ఎంతో కష్టపడి ₹70కి దిగజార్చాం. దీనికి కారణం కరప్షన్. మన ప్రభుత్వం ఏం చేద్దామన్నా అది ప్రజల దాకా వెళ్ళదు. అగ్రికల్చర్ స్కామ్, మెడికల్ స్కామ్, రేషన్ స్కామ్. పోనీ మన ప్రజల దగ్గర ఉన్న 4 అణాలైనా ఉంచుతున్నారా? లేదే, దొబ్బేస్తున్నారు. క్రికెట్ స్కామ్, గోల్డ్ స్కామ్, చిట్ ఫండ్ స్కామ్. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఇలా ప్రతి చోట దెబ్బలు తగులుతుంటే మా జీవితాలు ఎందుకు మారుతాయి సార్? మురికి వారలు మారలేదు, కూలి బ్రతులు మారలేదు, కడుపుకి తిండి పెట్టే రైతు చావులు ఆగలేదు. అడ్డమైన గడ్డి తినడమే కాదు సార్, ఆఖరికి పశువులకు పెట్టే గడ్డి కూడా తినేస్తున్నారు. వీళ్ళు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ఇళ్ళు బీరువాలు చాలక టెనరఫీ ఐలాండ్ లో దాచుకున్నారు సార్. బ్యాంక్ ఆఫ్ పారడైజ్. అందులో ఉన్నది బ్లాక్ మనీ కాదు సార్, మన కష్టం, మన రక్తం.